సండే అనేసి మా ఆయన పొద్దున్నే చికెన్ అయితే తీసుకొచ్చిండు. చికెన్ తో పాటు అన్నం రొట్టె అయితే వండేసాను. రాత్రికైతే ఉండే చికెన్ కర్రీ అదే తినేద్దాం అనుకున్నాము. ఇక నైట్ వండడం తప్పిందిలే అనుకున్నా. మా ఆయన నైట్ వచ్చినప్పుడు మళ్ళీ ఫిష్ అయితే తీసుకొచ్చిండు. ఫిష్ తో పాటు ఇక ఫిష్ గుడ్లు అయితే తీసుకొచ్చిండు. అది కూడా ఫ్రై చేశాను. వర్షం పడ్డది అన్నా కదా, అసలు కరెంటే లేదు. మధ్యాహ్నం 1 గంటలకు కరెంట్ పోయింది. 9-10 కి కరెంట్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఫిష్ తెచ్చినన్నా కదా, ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. కర్రీ అయితే చేయట్లేదు. ఎందుకంటే మార్నింగ్ వండిన చికెన్ కర్రీ అయితే అట్లనే ఉంది. కరెంట్ లేదు. కరెంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నారా, ఛార్జింగ్ బల్బ్ అనమాట అది. ఇక్కడైతే ఇక గుడ్లు ఫ్రై అయితే చేశాను. అదేంది చేపల గుడ్లు ఫ్రై అనమాట. ఇక్కడైతే చికెన్ కర్రీ ఉంది. మా పాపకు మా బాబుకు అయితే సరిపోతుంది. ఈ మధ్యలో మా బాబు కూడా చికెన్ తినడం అలవాటు చేసుకుంటూ ఫిష్ ఫ్రై కూడా చేసేసాను. రొట్టెల మీద చాలా బాగుంటది. ఈ ఎండాకాలంలో వర్షం పడడం ఏందో, కరెంటు లేకుండా ఉండడం ఏందో అసలు అర్థం అవ్వట్లేదు. కరెంట్ అయితే అసలు రాలేదు. ఇక మా ఆయనకైతే ఫిష్ ఫ్రై ఇంకా రొట్టెలతోనైతే తింటుండో. ఇక్కడ కరెంట్ లేదనేసి ఇక మంచిగా క్యాండిల్ వెలిగించుకొని ఎట్లా తింటుండో చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.